పెళ్ళి పెళ్ళి అన్నారు కానీ మా అమ్మ చదువుకోవాలని చేయలేదు. లేకుంటే అప్పుడు చేసుకునేది ఈ పాటికి మనవరాలో మనవడో ఎవరో ఒకరు చేతిలో ఉండేటోళ్ళు, లేదంటే వాళ్ళకు కూడా మళ్ళీ పెళ్ళిళ్ళు చేసేటోళ్ళం. అంత ఏజ్ కదా. సో ఇప్పుడున్నంత మెచ్యూర్ మైండ్ అప్పట్లో లేదు. అవునా కదా? నివాస్ అన్న ఏమన్నా చెప్పన్నా అరుణ్. ఈరోజు 16. నిన్న జరిగిన కార్యక్రమాలన్నీ అందరికీ తెలిసే ఉంటాయి. అయిపోయింది. స్టేటస్ కూడా ఈరోజు ఈవినింగ్తో ఎండింగ్ అయిపోతుంది. రైట్ ఏజ్ ఏముంటుందిరా? అబ్బాయిలు అయితే ఖచ్చితంగా 21 సంవత్సరాలు దాటితే చేసుకోవచ్చు. చేసుకుంటే ఆ టైంలో మంచిది. అమ్మాయిలకైతే ఖచ్చితంగా 18 సంవత్సరాలు దాటాలి. ఓకేనా? రైట్ ఏజ్ అంటే ఇంకా కరెక్ట్గా పెళ్లి చేసుకోవాలి ఏజ్ అనే ఏజ్ అంటే ఒక్కొక్కడికి బుర్ర బాగానే పనిచేస్తుంది. 5 సంవత్సరాలకే బుర్ర బాగా పనిచేస్తుంది పిల్లోళ్ళకి. 15 సంవత్సరాలు వచ్చేసరికి వాడి బుర్ర ఇంకా చాలా పీక్స్కి వెళ్ళిపోయింటుంది. కొంతమందికి 30 సంవత్సరాలు వచ్చిన మెచ్యూర్ మైండ్ అయి ఉండదు. వాడికి పెళ్ళి గురించి తెలియదు, అంత సొసైటీ గురించి తెలియదు అనమాట. అకార్డింగ్ టు లా కాకుండా పోవాలి అంటే మెచ్యూర్ మైండ్ ఎప్పుడైతే అంటే సొసైటీ, ఫ్యామిలీని మెయింటైన్ చేయగల కెపాసిటీ, మెచ్యూర్ మైండ్, తర్వాత పేషెన్స్, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోగలం, ఇవన్నీ కంట్రోల్లో చేయగలం అనే కెపాసిటీ వాడికి వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటే మేలు. అలా అయితే అయ్యేదే లేదు కదా. ఇంకా అలా అయితే జీవితాంతం అయ్యేదే లేదు అన్నట్టు ఉంటుంది. కానీ కాకపోతే ఏమంటే మనం చెప్పినట్టు ఎవడు వినడు, చట్టాలు చెప్పినట్టు ఏమి వినటం లేదు. ఇంకా మనం చెప్పినట్టు ఏమి లేదు లేదు. కానీ మైండ్ మెచ్యూరిటీ ఉంటే మాత్రం ముందుగా పెళ్ళైన వాళ్ళు ఏం చెప్తారంటే పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి తర్వాత ఏమవుతుంది అనేది ఎవరు చెప్పరు. సో టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, కానీ టాపిక్ ముందుగా చెప్పేసి వెళ్ళిపోదాం, మళ్ళీ తర్వాత ఎందుకు. ఈ కేసు గురించి పూర్తిగా సమాచారం చెప్పినట్లయితే, ఇది పిల్లల కస్టడీ అనగానే అది కేవలం తల్లికే దక్కుతుందనే ఒక సాధారణ భావన చాలామందిలో ఉంటుంది. అయితే చట్ట ప్రకారం పిల్లల కస్టడీ నిర్ణయం కేవలం తల్లి లేదా తండ్రి అనే ఏకైక కారణం ఆధారంగా మాత్రమే జరగదు. ఏ కేసులోనైనా కోర్టు ప్రధానంగా పిల్లల శ్రేయస్సు, ఓకేనా, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ మరియు వారి ప్రయోజనాలను మాత్రమే అత్యంత ముఖ్యమైన ప్రామాణికంగా పరిగణలోనికి తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, పిల్లలు అనేది ఖచ్చితంగా తల్లి దగ్గరే ఉండాలా, అది చట్టం అని మీరు అనుకుంటారు. అట్లా ఏం లేదు. వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఖచ్చితంగా పిల్లల శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరూ దీని కిందకే వర్తిస్తారు. కాబట్టి గుర్తుపెట్టుకొని చేయండి. చట్టపరమైనటువంటి నిబంధనలను పరిశీలిస్తే పిల్లల కస్టడీ ఎప్పుడు తల్లికే వస్తుందని అనుకోవడం కానీ, లేదా తండ్రికి కస్టడీ రావడం అసాధ్యమని భావించడం కానీ సరైనది కాదు. కోర్టు ఇటువంటి కేసులను విచారించేటప్పుడు పిల్లల వయస్సు, విద్య, ఆరోగ్యం, రక్షణ, వారి భావోద్వేగమైన అవసరాలను మరియు ప్రతి కేసులోనూ ప్రత్యేక పరిస్థితులలో లోతుగా పరిశీలిస్తాయి. ఓకే, ముఖ్యంగా పిల్లల శ్రేయస్సు మరియు భద్రత, వారికి లభించే విద్య మరియు భవిష్యత్ అభివృద్ధి, స్థిరమైన కుటుంబ వాతావరణం, పిల్లలతో తల్లిదండ్రులకు ఉన్న అనుబంధం, కేసులోని వాస్తవాలు మరియు సంబంధించినటువంటి చట్టాలకు కోర్టులో క్షుణ్ణంగా సమీక్షించి పరిశీలించి చేయాలి. ఇవన్నీ చట్టాలే ఉన్నాయి కదా, ఇంకా చట్టం ఆడవాళ్ళకి చుట్టం అన్నట్టు చేయరు. ఓకే, ఈ విషయాలన్నిటినీ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే పిల్లల ఉత్తమ ప్రయోజనాల దిశగా కోర్టు తన తుది తీర్పును ఖచ్చితంగా వెలువరించడం జరుగుతుంది. ఓకేనా? ఈ ప్రక్రియలో ప్రధానంగా హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అంటే 1956, గార్డియన్స్ అండ్ వార్డ్ యాక్ట్ అంటే 1890లో పాటు ఇతర సంబంధిత వ్యక్తిగత చట్టాలు మరియు పూర్వపు కోర్టు తీర్పులు కీలక పాత్ర పోషిస్తాయి. వెంటనే చదివి చెప్పేద్దాం, ఎందుకంటే కామెంట్లు చదవాలి కాబట్టి. పిల్లల కస్టడీ అనేది కేవలం తల్లి లేదా తండ్రి యొక్క హక్కు మాత్రమే కాదు, అది పిల్లల శ్రేయస్సును కాపాడే ఒక చట్టపరమైనటువంటి